బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. చేపలు కానీ రొయ్యలు కానీ. ఈరోజు రొయ్యలతో చాలా సింపుల్గా మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సో ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. సో ఒక అర కేజీ రొయ్యలు లేదా ఫ్రాన్స్ తీసుకోండి. బాగా శుభ్రంగా ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోండి, స్మెల్ అంతా పోయేలాగా. సో ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని, సో నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, అప్పుడే టేస్ట్ కానీ కలరు రుచి అన్నీ బాగుంటాయి. దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలాగే పచ్చిమిర్చి, ఫ్రెష్గా కోసిన కరివేపాకు అయితే మంచి స్మెల్ యాడ్ అవుతుంది, వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వండి. అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసి కొంచెం ఫ్రై అవనివ్వండి. సో ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, గసగసాల పౌడరు, అలాగే పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది. అలాగే గరం మసాలా అంటే చెక్క, లవంగ, యాలకులు ఇవన్నీ లైట్గా వేయించి పౌడర్ చేసుకొని వేసి కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకోండి. చక్కగా గ్రేవీ లాగా రెడీ అవుతుంది. ఈ లోపల దాంట్లో లైట్గా ఉప్పు వేసుకొని మూత పెడితే చాలు. మనం వాటర్ యాడ్ చేయక్కల్లా ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ దిగి మంచిగా ఉడుకుతాయి. సో మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసుకొని కొంచెం కారం, మీకు ఉప్పు అంత చూసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకోండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయి గుజ్జంతా వచ్చేస్తుంది అనమాట. మనకి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. సో ఇప్పుడు మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకొక 2 to 3 మినిట్స్ మూత పెట్టేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్